ఈ రోజు మనం మునగాకు చట్నీ అయితే తయారు చేసుకోబోతున్నాం. దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటదన్నమాట. తినని వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతది. నేను కూడా తినకముందు ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ తినేటప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ మునగాకు అనేది బయట నుంచి తెచ్చినా సరే, ఇంట్లో మనకి చెట్టు ఉన్నా సరే, ఏదైనా సరే దానికి పురుగు అనేది ఉంటది. ఫస్ట్ ఆ కాకు నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఒక 3-4 సార్లు అయితే ఇది వాటర్ లో కడిగేసుకోవాలి. దాని తర్వాత దీన్ని ఇప్పుడు మనం చట్నీ అయితే తయారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఎలానో చూద్దాం. పచ్చిమిర్చి అయితే ఒక 17 అయితే తీసుకున్నాము. ఇలా ఘాటుగా ఉన్నవి చూసుకొని మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు ఘాటుగా చూసుకొని తీసుకోండి. ఇలాగా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దీన్ని వేయించేసుకోవాలన్నమాట. అలా వేయించేసుకుంటూ ఇవి వేగిన తర్వాత ఫైనల్ గా దించేసే ముందు ఇలాగా ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసేసుకొని జస్ట్ ఒక అర నిమిషం పాటు అలా వేయించేసుకొని వీటన్నిటిని కూడా జార్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మునగాకును కూడా ఇలాగ కడిగేసుకున్నది ఇలా మనకి 2 కప్పులు అయితే అయిందనమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. దాని తర్వాత ఒకసారి మూత తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. అప్పుడు ఆకంతా కూడా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ జార్లోకి చింతపండు చిన్న లెమన్ సైజ్ అంత తీసుకొని అలానే తగినంత ఉప్పు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆకైతే బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 స్పూన్లు అయితే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, ఇలా మినపప్పు ఒక స్పూన్ వేసుకొని ఇవి 1 నిమిషం పాటు వీటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ఒక అర స్పూన్ అయితే వేసేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకొని ఒక వెల్లుల్లి కూడా ఒక 5-6 అయితే వేసేసుకోవాలి. ఒక పావు స్పూన్ దీంట్లోకి పసుపు వేసుకొని చిటికెడు ఇంగువ వేసేసుకొని వీటిని కలర్ వచ్చేంత వరకు కొంచెం అంటే ఒక 2 నిమిషాలు అట్లాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి డైరెక్ట్ గా ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం అలా చిటపట అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చట్నీ వేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తం కూడా వేసేసుకొని ఆ తాలింపు అంతా కూడా దీనికి బాగా పట్టేటట్టు ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నామంటే చాలా రుచిగా ఉండే మునగాకు చట్నీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే ఇది ట్రై చేయకుండా ఎలా ఉంటుందో అని చాలా మంది అనుకుంటారు, కానీ ఒక్కసారి ట్రై చేశారంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది. ఇది అన్నంలోకి ఇలా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటది. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే టిఫిన్ లోకి అయితే కొంచెం పంచదార అలానే దీంట్లో పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. టిఫిన్ లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటది.